అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా. నాకు నచ్చింది మీకు నచ్చపోవచ్చు, మీకు నచ్చింది ఇంకొకరు నచ్చపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ అంటే ఇష్టం, మీకు చింతకాయలు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి బూడిద గుమ్మడికాయ అంటే ఇష్టం ఉండొచ్చు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆరెంజ్ని చూసి ఎలాంటి ఇమోషన్స్కి గురయ్యాడో ఈ చిత్రంలో చూపించడానికి రాక్షక ప్రయత్నం చేశాం. ఓకే రామ్ గారు, మరి ఆరెంజ్నే కథాంశంగా తీసుకోవడానికి గల ప్రత్యేక కారణాలు ఏంటి? ఇప్పటికే ఒక 250 సార్లు చెప్పా, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్ ఆరెంజ్. నేను విజయవాడ చదివే రోజుల్లో మా క్లాస్ గర్ల్స్ ఆరెంజ్లు తినేసి తొక్కలు కింద పడేసేవాళ్ళు. అట్లాగే మా లెక్చరర్స్ని కూడా ఆరెంజ్లతో కొనేశారు. నేను ఎందుకు అప్పట్లో ఇది జీర్ణించుకోలేకపోయా. నా అసలే సెమిస్టర్ సిస్టమ్ నాకు అర్థం కాక నా టెన్షన్లో నేనున్నా. నాకెందుకు ఇది ఒక కొత్త ప్రాబ్లంలా అనిపించింది. అట్లాగే ఈవెన్ నా కళ్ళ ముందే నాకు ఒక బద్ద కూడా పెట్టకుండా మొత్తం తినేశారు. అది అలా నా మనసులో అలా పడిపోయింది. జనరల్గా మీరు ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రక్త చరిత్ర మూవీ కోసం మీరు అనంతపురం వెళ్ళారు. అది పబ్లిసిటీ కోసమా లేకపోతే రీసెర్చ్ కోసమా? నేను ఏది చేసిన పబ్లిసిటీ కోసమే. అనంతపురంలో హ్యూమన్స్, ఆ మనుషులు, వీళ్ళిద్దరు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి వెళ్ళా. అది పబ్లిసిటీ ప్లస్ రీసెర్చ్. అలాగే ఆరెంజ్ షూటింగ్లో కొన్ని రోజుల పాటు అన్నం మానేసి ఓన్లీ ఆరెంజ్లే తిన్నాను, ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ తాగాను. ఒక సగటు మనిషి ఒక ఆరెంజ్ తినేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాడో తెలుసుకోవడానికి అలా చేశా. ఎనీవే జ్యూస్ బాగుంది. పోసాని గారు, ఈ సినిమాకి ఆరెంజ్ అన్న టైటిల్ పెట్టడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఉంది, రీజన్ ఉంది. రీజన్ లేకుండా పెళ్లి పెట్టే అలవాటు నాకు లేదు. ఉన్నారు, అటెంటర్లు కూడా ఉన్నారు. రీజన్ లేకుండా పెళ్లి పెట్టే ఇండస్ట్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకు అలవాటు లేదు, దానికన్నా దూకి చావటం మేలు. రీజన్ ఉండబట్టేగా పిలిచింది, లేకపోతే అయ్యా పోసాని ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతావా లేదా అదన్నమాట. రీజన్ చెప్పలేదు. యాడ్ చెప్పనిచ్చావు? నన్ను అసలు చెప్పనిచ్చావా? నువ్వు నన్ను అసలు చెప్పనిచ్చావా? ఎక్కడ యాడ్ చేస్తారని దాన్ని చచ్చిపోతున్నా. ఇద్దరిని పిలుస్తారు, గొడవ పెడతారు, బాగా పైకి వెళ్ళాక యాడ్ చేస్తారు. పోసాని గారు, యాడ్స్ రాలేదు, మీరు రీజన్ చెప్పలేదు. ఇప్పుడు మ్యాంగోని పెట్టా, అడగవా? నువ్వు నన్ను అడగవా? అయ్యా పోసాని గారు మ్యాంగో పెట్టారండి, తాటికాయ ఎందుకు పెట్టలేదు అని అడుగుతావా? అడగవా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఇందా నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారని చచ్చిపోతున్నా. పోసాని గారు, ఈ చిత్రం ద్వారా ఏమైనా తెలియజేయదలుచుకున్నారా ప్రేక్షకులకి? అంటే మీ ఇష్టం, చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే బతికినంతకాలం నన్ను సంతోషపెట్టాలి. మనం చూసి ఎవరు భయపడకూడదు, ఇష్టపడాలి. అదే చెప్పదలుచుకున్నా, అదే నా లక్ష్యం. లక్ష్యం బాగుంది. లక్ష్యం బాగుందా? నా ముందే వేరే సినిమా బాగుందని చెప్తావా? అంటే నేను లక్ష్యం సినిమా గురించి చెప్పడానికి వచ్చానా? జోకు బాగుందా? జోక్ బాగుంది. అడిగానా? అమ్మా యాంకర్ గారు జోక్ బాగుందా అని అడిగానా? జోక్ బాగుందా లేదా అని నేను అడిగానా? ఉన్నారు, కస్టమర్ కేర్కి మిస్రికాలు ఇచ్చే రకాలు ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. కాఫీ తాగమని చెప్పు. కాఫీ తాగండి. నువ్వు చెప్పాలా? అంటే నువ్వు చెప్పేదాకా నేను ఆగాలా? లేకపోతే తాగనేరా? లేకపోతే నా కాఫీ తాగేసరని కొట్టుకెళ్తారా? జోక్ బాగుందండి. ఎన్ని సుమ్ములు? 40 సుమ్ములు లేపాం. సినిమా చివరిలో కింద పడతాయి. విలన్ పట్టాల మీద ఆరెంజ్ పెట్టడం వల్ల ట్రైన్ జారి పడిపోతుంది. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళే హీరోయిన్ని నడుచుకుంటూ వెళ్ళి హీరో ఎలా కాపాడతాడనేదే చిత్ర కథాంశం. కాస్ట్యూమ్స్ ఖర్చు బాగా తగ్గించాం. ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ స్విమ్ సూట్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా హీరో స్విమ్ సూట్లో ఉంటాడు. ఓకే అండి, మరి ఇందులో పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఎన్ని కిలోమీటర్లు ఉండబోతున్నాయి? ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. అందులో ఒకటి, సీమ సందుల్లో కాదురా సిడ్నీ వీధుల్లో తెలుసుకుందాంరా. ఇదొకటి. ఆరెంజ్లో ఆ అంటే ఆవేశం, రే అంటే రెచ్చిపోవటం, జా అంటే జంబల్ హార్ట్. ఈ డైలాగు హీరోయిన్ ఫాదర్తో అంటాడు. ఈ డైలాగ్ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతుంది. సెకండ్ హాఫ్లో అయితే పరుచూరి బ్రదర్స్ గారు పగబట్టారు. హీరో విలన్తో ఒక డైలాగ్ అంటాడండి, కిరణ జన్య సంయోగ క్రియ పుటాకార లంబాకార దర్పణ లంబకోణ ఏటవాలు త్రిభుజ పీడన సముదాయ 5R² నిష్పత్తేరా ఈ ఆరెంజ్.
ఈ డైలాగు సింగిల్ టేక్లో ఓకే అయింది. ఆరెంజ్ ఎలా ఉండబోతుంది? ఆరెంజ్ అనేది ఒక సూతింగ్ సినిమా, చాలా ఫ్రెష్ లుక్తో ఉంటుంది. సినిమా అంతా చాలా స్టడీగా ఉంటుంది. కెమెరా ఎక్కడ షేక్ అవుట్ ఉండదు, అంటే వేరే వాళ్ళు కెమెరా హ్యాండిల్ చేశారు. ఇందులో హీరోని ఒక ఆరెంజ్తో కంపేర్ చేయడానికి ప్రయత్నించాం. ఇప్పుడు ఆరెంజ్లో విత్తనాలు ఉంటాయి, అంటే హీరోకి కోపం వస్తుంది అనమాట. ఆరెంజ్లో బద్దలు ఉంటాయి, హీరోకి కోపం వచ్చినప్పుడు బద్దలు కొట్టేస్తుంటాడు. ఆరెంజ్లో వాటర్ ఉంటుంది, అంటే హీరోకి ఏడుపు వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో చూపించడానికి ప్రయత్నించాం. శేఖర్ గారు, మరి షూటింగ్ ఎలా జరిగింది? షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలో చేసాం. అక్కడైతే డాలర్ రేట్ కూడా కొంచెం తక్కువ. చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్ అంతా. మార్నింగ్ మామూలుగా షూటింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 5 to 7 మధ్యలో చేసాం. షూటింగ్లో అందరూ కంపల్సరీగా కాఫీ తాగాలని చిన్న కండిషన్ పెట్టాం. అఫ్కోర్స్ అది ప్రొడ్యూసర్కి సినిమా కంటే ఈ కాఫీ ఖర్చులు ఎక్కువైనాయి. జనరల్గా మీ సినిమాలో అంతర్లీనంగా ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్లో తీసుకుంటే సీఎంతో డ్యూయట్స్, అది సాధ్యమేనా? లవ్ అనేది ఒక ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ బిట్వీన్ 2 people. అది టెస్టర్ ఆ డెవలపర్ అని భేదం లేదు. అది ఎప్పుడు ఎవరి మధ్యన కలగచ్చు. హైక్ అవసరమైనప్పుడు హెచ్ఆర్ మీద, లీవ్లు కావాలన్నప్పుడు టీఎల్ మీద, డెలివరీ ఎప్పుడు క్లయింట్ మీద, డబ్బులు అయిపోయినప్పుడు భర్త మీద, ట్రాఫిక్లో పోలీసు దొరికినప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు ఇన్విజిలేటర్ మీద, ఇలా లవ్, ఇలా ప్రేమ కలుగుతూ ఉంటుంది.